12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, సుమారు 12 సంవత్సరాలుగా ఆమె యేసుప్రభువారు వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. యేసుప్రభువారు వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆయనలో ఉన్న ప్రభావము ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీలోనికి వెళ్ళింది. దేవుడు ఆ స్త్రీని ఏం చేశాడు? బాగు చేయగలిగాడు. దేనినైనా బాగు చేయగలడు. ఇప్పుడున్నటువంటి కాలంలో స్త్రీలు అనుభవిస్తున్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. రహస్యముతో కూడిన సమస్యలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ బాగు చేయగలిగిన గొప్ప గైనకాలజిస్ట్ ఆయన. అరే గర్భం రాదు అని చెప్పిన గొడ్రాలు బైబిల్ గ్రంథములు ఎంతో మంది ఉన్నారు. శారమ్మ వృద్ధాప్యములో, నిండు వృద్ధాప్యములో శరీరం మృతతుల్యమైపోయినప్పుడు, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క గర్భం మూయబడినప్పుడు, స్త్రీ ధర్మం ఆగిపోయినప్పుడు శారా గర్భము దేవుడు తెరవలేదా? యాకోబు గారి యొక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి రాహేలు, ఆమె గర్భం మూయబడినప్పుడు, అనేక సంవత్సరాలుగా గర్భము లేనప్పుడు ఆ రాహేలు యొక్క గర్భమును దేవుడు తెరవలేదా? అనగా దేవుడు మనుషులు చేయలేని గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడిగా ఇక్కడ ఒక మంచి గైనకాలజిస్ట్ గా ప్రభు మనకు కనపడుతుంది.